నిజం నిప్పులాంటిదంటారు కానీ సినిమా ఇండస్ట్రీలో నిజం చెప్పాము అంటే బతుకు బస్టాండే అని అంటాడు సంపూర్ణేష్ బాబు. నేను అబద్ధం, నా పేరు అబద్ధం, నా ఊరు అబద్ధం అని మొన్న ఒక ఇంటర్వ్యూలో సంపు గొప్పగా చెప్పుకున్నాడు. నా అసలు పేరు నరసింహాచారి, చాలా పేదవాణ్ణి, తెలుగు సినిమాకు ఒక కొత్త బాబు కావాలి కదా, అందుకే సంపూర్ణేష్ బాబుగా పేరు మార్చుకున్నా. నేను ఒక ఎన్ఆర్ఐని, నేను చాలా డబ్బున్నవాణ్ణి అని సినిమా వాళ్ళని, ప్రేక్షకులను మోసం చేశాను. కానీ వాస్తవాన్ని ఎవరు నమ్మరు కాబట్టి ఇలా రివర్స్లో వచ్చి అందరినీ బోల్తా కొట్టించా అని అన్నాడు. ఇప్పటికీ సిద్దిపేట నుంచి ఆర్టీసీ బస్సులోనే వస్తా. నా భార్య నా గురించి విపరీతంగా బాధపడేది. నాతో సినిమా ఎవరు తీస్తారు అని పెద్ద డౌట్ ఆమెకు ఉండేది. నా ఫోన్లో ఎవరెవరు ఏమి తిట్టారో ఫీడ్ చేసుకున్నా, ఆ పేర్లు అలాగే ఉన్నాయి. ఏసీ ఎలా ఆన్ ఆఫ్ చేయాలో తెలియదు, అందుకే వెస్టర్న్ హోటల్ వాడితో గొడవ పడ్డాను. లక్షల మంది ఈరోజు కృష్ణానగర్లో నాకన్నా టాలెంట్ ఉన్నవాళ్ళు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్లకు నేను చెప్పేది ఒకటే, నేను సైకిల్ మీద వెళ్ళి ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగితే నాకు ఎంత టాలెంట్ ఉన్న అవకాశం ఇవ్వరు. కాబట్టి నేను రివర్స్ మార్గం ఎంచుకున్నా. మీరు ఏదో ఒక మార్గం చూసుకోవాలి. అలాగే మీ దగ్గర ఎంత డబ్బున్నా ప్రేక్షకులు పట్టించుకోరు, మీ టాలెంట్ని మాత్రమే వాళ్ళు గుర్తిస్తారు. నన్ను సంపూర్ణేష్ బాబుగానే ఆదరించారు అని భావావేశాలతో అన్నాడు సంపు.